కాదు, ఎప్పుడు ఏడ్చినావు? రాత్రి అంతా ఏడ్చినావా? ఇప్పుడు ఏడ్చినావా? పొద్దున ఎందుకు ఏడ్చినావు? ఎందుకు బాధ? ఓ అప్పో, ఈ బండి సౌండ్ జర్రని పోతుంది. అది ఎక్కలేక ఎక్కుతుంది చూడు. నీ పరిస్థితి కూడా అంతే. ఆ పైకి ఎక్కేటప్పుడు నువ్వు కూడా అంతే ఎక్కుతా ఉంటావు. నేను ఫాస్ట్, ఇదో నేను ఈ కార్ లాగా ఎక్కుతా, నువ్వు దానిలాగా ఎక్కుతావు, నేను కార్ లాగా ఎక్కుతా. ఎక్కడ తగ్గదు కనుక. అది సరే కానీ ఎందుకు ఏడ్చినావు పొద్దున? బాధ కలిగింది, బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు. బిడ్డ దగ్గరికి వెళ్ళలేను అంటే నేను కాదు, వాళ్ళు వద్దన్నారు. బాధ కలిగింది, ఎక్కి 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 ఏడ్చా. అయినా సరే దేవుడు నా కొడుకు ఇంటికి తీసుకెళ్ళి చీర పెట్టించి వాడు ఇంటికాడ ఉండి మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి నైట్ భోజనం పెట్టి మార్నింగ్ భోజనం పెట్టి హ్యాపీగా పంపాడు. 3 ఛానళ్ళు ఓకే చేశాడు. అందుకే హ్యాపీగా ఉంది. హ్యాపీ. అందుకే నీకు టిఫిన్ ఇప్పిస్తాను. ఎన్ని బాధలు ఉన్నాయా నీ మనసులో? రవి గారి టిఫిన్ గురించి అక్కడి నుంచి వచ్చామండి బాబు మేము.